సార్ అలాగే మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూసారు. చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. మొన్న రీసెంట్‌గా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజా భవన్‌లో సమావేశమయ్యారు సార్. అనేక అపోహలున్నాయి. తిరుమలలో తెలంగాణ వాటా అడుగుతుందని. సో, ఇవన్నీ గూడా జరిగినాయి. గతంలో కలిపినటువంటి 7 ముప్పు మండలాల్లో ఒక మండలంలో 4 గ్రామాలను తెలంగాణ అడుగుతుందని, వాళ్ళకు గూడా తెలంగాణలో కలవాలనుందని జెప్పేసి వార్తలొచ్చినాయి. సో, ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికపై మీరేం జెప్తారు సార్? తమ్ముడు, ఒక దేశంలో రాష్ట్రాలు, అవును సార్. ఒక భాష మాట్లాడే రాష్ట్రాలు, అవును సార్. ఈ మధ్య దాకా కలిసి ఉన్న రాష్ట్రాలు, కలిసిపోవాలని తహతహలాడి కలిసిపోయిన రాష్ట్రాలు. హ్మ్. ఇప్పుడు వివిధ కారణాల వల్ల, కొందరు తప్పిదాల వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల విడిపోయినాం. నష్టమే లేదు. ఆఫ్టర్ ఇదేమి హ్మ్. మ్యాప్ మీద గీత పడింది కానీ భూమి మీద గీత పడలా. హ్మ్. ఈ అవును సార్. దేశ ప్రజలందరికీ, వాళ్ళు తెలుగు వాళ్ళైనా, తమిళైనా, కన్నడిగులైనా, హిందీ వాళ్ళైనా, మరాఠీ వాళ్ళైనా హైదరాబాద్లో నివసించే అవకాశం ఉంది. మనం అక్కడికి పోయి నివసించే అవకాశం ఉంది. అవును సార్. వ్యాపారం చేసే అవకాశం ఉంది. అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఈ ఆస్తుల పంపకం అన్నదమ్ముల మధ్య కూడా కొంచెం కొంచెం చిలుకుతూ ఉంటుంది. అది ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదే. ఇంకేం కావాలి? ఒకసారి భారత్ పాకిస్తాన్ విభజన గుర్తుంచుకోండి. అవి దేశాల హ్మ్. విభజన. అవును సార్. దాదాపు 15 లక్షల మంది మారణహోమంలో చనిపోయినారు 15 మత లక్షల మంది. కలహాల. హ్మ్. భారత విభజనప్పుడు, దేశ విభజనప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు సార్. 1,500,000 మంది కాందిశీకులు అయినారు శాశ్వతంగా. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పూర్తిగా వలసిపోయారు, అన్ని వదిలేసి. ఎంతమంది సార్? 1,500,000 మంది. 1,50,00,000 మంది. ఓకే. భారతదేశం నుంచి అటుపోయిన వాళ్ళు కానీ, పాకిస్తాన్ నుంచి అక్కడి ఇటొచ్చి. నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కానీ కాందిశీకులుగా వచ్చారు. సార్. లక్షల మంది క్షతగాత్రులు అయినారు. హ్మ్. కాళ్ళు నరకటం లాంటిది జరిగింది. వనరుల విభజనకు ఎంతకాలం పట్టిందో తెలుసా? లేదు సార్. 3 నెలల్లో అయిపోయింది. 3 నెలల్లో. ఎవరు చేశారో తెలుసా? భారతదేశ హోంశాఖ మంత్రి హుహు. సర్దార్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. హ్మ్. పాకిస్తాన్ భారత్ల మధ్య వనరుల విభజన సర్దార్ పటేల్ గారి ఆఫీసులో జరిగింది. హుహు. మన దేశ హోం కార్యదర్శి, పాకిస్తాన్ హోం కార్యదర్శి ఆయన ఆఫీసులో కూర్చుని ఆయన ఆదేశం ఇచ్చాడు, ఇద్దరు కూర్చుని న్యాయంగా చేయండి. హ్మ్. మీ ఇద్దరికి కానీ తగాదా వచ్చి మీరు పరిష్కారం లేకపోతే నా దగ్గర రండి. ఎక్కడ వాడు ఇరవై దర్శనం దగ్గరికి వెళ్ళి ఆయన నిర్ణయం చేశాడు, అంతే. అండ్ అలాంటిది 2 రాష్ట్రాలు, ఇది 2 దేశాలు కాదు, అందరికీ అన్ని చోట్ల హక్కులు ఉన్నాయి, ఒకే భాష మాట్లాడేవాళ్ళం. ఈ డ్రామా అంతా, తమాషా అంతా కూడా అది విజ్ఞత గల వాళ్ళు చేసే పని కాదు. సార్. 2 రాష్ట్రాల మధ్య అందరూ తెలుగు ప్రజలే. మనకి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంచేత ఎవరికీ అసౌకర్యం లేకుండా చేయడం చాలా తేలిక. ఏమన్నా కొన్ని విషయాల్లో కొద్దిగా కష్టమైతే జాతీయ స్థాయిలో ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంతకాలం నాంచబెట్టడమే చాలా పొరపాటు. సార్. ఎప్పటికైనా ఇద్దరు విజ్ఞతల ముఖ్యమంత్రులు కలిసి మనం సామరస్యంగా పరిష్కారం చేస్తున్నాం అనుకున్నారు. చాలా సంతోషం. సార్. వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తెలంగాణ బిడ్డ, హ్మ్. గొప్ప మనిషి ఆయన. నదీ జలాలకు చాలా తనుగుతూ వచ్చేవాళ్ళు. అవి రాష్ట్రాల మధ్య తగదా, వేరు భాషలు. ఆయన అందరినీ కూర్చోబెట్టి, అదే ఇది ఊరికి నీళ్ళన్నీ సముద్రంలో పోతాం అంటే మనం తనుకోవటం ఏంటి అని మహారాష్ట్ర, కర్ణాటక, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఆయన కూర్చుని, ఆనాడు బచావో ట్రైబ్యునల్ కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా జిల్లాలు కావచ్చు, ఈ మొత్తం కూడా వివాదాల పరిష్కారం చేసింది వెంకటరావు గారి కాలంలో. ఆయన చొరవ వల్ల 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేరు భాషల వాళ్ళు. ఇవాళ 2 రాష్ట్రాలు ఒకే భాష వాళ్ళు ఈ మధ్య విడిపోయిన వాళ్ళు పెద్దగా కష్టమే ఉంది, చాలా తేలిక. సార్. రైట్. ధన్యవాదాలు సార్.